హీరోలు బ్యాచులర్ లైఫ్ ని వీడి కొత్త జీవితాన్ని ప్రారంభిస్తున్నారు. అందులో భాగంగానే విజయ్ దేవరకొండ, అల్లు శిరీష్ వైవాహిక బంధంలోకి అడుగుపెట్టాగా ఇప్పుడు మరో హీరో కూడా పెళ్లి చేసుకొని కొత్త జీవితాన్ని ప్రారంభించారు. ఆయన ఎవరో కాదు, బెల్లంకొండ సాయి శ్రీనివాస్. ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ వారసుడిగా సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అల్లుడు సీను సినిమాతో అందరి దృష్టిని ఆకట్టుకున్నారు. అద్భుతమైన నటనతో, అమాయకత్వంతో అందరి దృష్టిని ఆకట్టుకున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్ గత 2 సంవత్సరాలుగా ప్రేమలో మునిగి తేలారు. కానీ ఈ విషయాన్ని ఎక్కడా ఎవరితోనూ పంచుకోలేదు. కానీ ఈ ఏడాది సడన్ గా కావ్యారెడ్డి అనే అమ్మాయితో ప్రీ ఎంగేజ్మెంట్ ఫోటో షూట్ ను నిర్వహించి తాను ప్రేమించిన అమ్మాయితో 7 అడుగులు వేయబోతున్నారు అంటూ అభిమానులకు సడన్ సర్ప్రైజ్ ఇచ్చారు. తర్వాత కుటుంబ సభ్యులు, సన్నిహితులు, సినిమా ప్రముఖుల సమక్షంలో నిశ్చితార్థం చేసుకున్న ఈయన ఎట్టకేలకు ఏప్రిల్ 29 బుధవారం రాత్రి 11:05 గంటలకు తన ప్రేయసి కావ్యారెడ్డి మెడలో 3 ముళ్ళు వేశారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో శ్రీవారి ఆశీస్సులతో కుటుంబ సభ్యులు, సినీ ప్రముఖులు, రాజకీయ నాయకుల సమక్షంలో తన ప్రేయసికి భార్యగా హోదా కల్పించారు. ఈ పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో అభిమానులు నూతన జంటకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇకపోతే బెల్లంకొండ సాయి శ్రీనివాస్ అధికారికంగా తమ పెళ్లి వేడుకను సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తూ తన భార్యపై చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. పెళ్లి తంతు కార్యక్రమానికి సంబంధించిన ఫోటోలను బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తన ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా షేర్ చేస్తూ, నేను నిర్మించుకున్న వాటన్నిటి మధ్యలో అన్నిటికంటే ఒక గొప్పదాన్ని నేను కనుగొన్నాను. ప్రపంచమా, నా భార్యను కలుసుకో, నా పెళ్ళం నిప్పురా అంటూ కొటేషన్ ను షేర్ చేస్తూ మొత్తానికి అయితే బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తన భార్య నిప్పు అంటూ పంచుకున్న ఈ క్యాప్షన్ అభిమానులను ఆకట్టుకుంటుంది. ఇకపోతే బెల్లంకొండ సాయి శ్రీనివాస్ షేర్ చేసిన ఈ ఫోటోలకు ప్రముఖ హీరోయిన్ కాజల్ అగర్వాల్ కామెంట్ చేసింది. ప్రియమైన బెల్లంకొండ సాయి శ్రీనివాస్, కావ్యారెడ్డి దంపతులకు నా హృదయపూర్వక అభినందనలు. మీరు జీవితాంతం ఇలాగే ప్రేమ, ఐక్యత, ఆనందంతో నిండి ఉండాలని కోరుకుంటున్నాను. ఈ చిత్రంలో మీరు ఎంత ముద్దుగా ఉన్నారో అంటూ కామెంట్లు చేసింది. ఇక కావ్యారెడ్డి విషయానికి వస్తే కావ్యారెడ్డి సినిమా వర్గానికి చెందినవారు కాదు. ఈమె ఒక ఉన్నత న్యాయవాద కుటుంబానికి చెందినవారు. ఈమె తాతగారు జడ్జి కాగా తండ్రి గారు లాయర్ గా మొత్తానికైతే 2 సంవత్సరాల ప్రేమించుకున్న ఈ జంట ఇప్పుడు పెద్దల సమక్షంలో పెళ్లి పేరుతో ఒకటయ్యారు.